సార్ ఫైనల్‌గా ఇప్పుడు చాలామంది ముందైతే అసలు టూత్ పేస్ట్‌లే లేవు. వేప పుల్లతో యూజ్ చేసేవారు. సో, ఇప్పుడైతే చాలా టూత్ పేస్ట్ వచ్చేసాయి. సో, మీరైతే ఏది సజెస్ట్ చేస్తారు? అంటే టూత్ పేస్ట్ బెటర్ అంటారా? లేకుంటే పూర్వకాలంలో యూజ్ చేసే ఆ వేప పుల్లనే బెటర్ అంటారా? టూత్ పేస్ట్ మంచిదండి. అంటే వేప పుల్ల మంచిది కాదు గాని కాదు. అన్నిటికంటే కూడా వేప పుల్ల చాలా మంచిది. హ్మ్. కాకపోతే వేప పుల్ల యూజ్ చేయడం వలన ఒకటే ఒక ప్రాబ్లమ్ వస్తుందండి. ఎబ్రేషన్స్ వస్తాయి. హ్మ్. ఏందంటే ఎనామిల్‌కి కిందన చిగురుకి మధ్యన ఆ ప్లేస్‌లో అరిగిపోతదనమాట. అదొక్కటే దానికి డిసడ్వాంటేజ్ అండి. అది కూడా లేకుండా ఉంటే లైక్ నీమ్ స్టిక్ అంటే వేప పుల్ల ఉన్నంత హెల్తీ ఇంకోటి వేరేది లేదు. హ్మ్. ఇదంతా కూడా టూత్ పేస్ట్‌లన్నీ కూడా మొత్తం అన్నీ మిక్స్డ్ అయ్యి వస్తుందనమాట. అన్ని రకాల లైక్ వేప అన్నీ మిక్స్ అయ్యి, హ్మ్. క్లోవ్ ఇవన్నీ మిక్స్ అయ్యి టూత్ ఫార్మేషన్ లైక్ కెమికల్స్‌తో లైక్ టూత్ పేస్ట్‌లో టూత్ పౌడర్స్ తయారు చేస్తున్నారు. హ్మ్. సో, అది యూజ్ చేస్తున్నారు. ఓకే. సో, రెగ్యులర్‌గా ఏందంటే ఏ టూత్ పేస్ట్‌ని యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏందంటే ఈ టూత్ పేస్ట్ యూజ్ చేయడం వల్ల అది అండ్ బ్రిజిల్స్ కూడా మనం యూజ్ చేసే టూత్ బ్రష్‌కున్న బ్రిజిల్స్ కూడా హ్మ్. సాఫ్ట్ బ్రిజిల్స్ యూజ్ చేయాలి. మీడియం అండ్ హార్డ్ యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే సాఫ్ట్ బ్రిజిల్స్ అండ్ టూత్ పేస్ట్ యూజ్ చేస్తే మంచిదే అండి. అది కూడా ఓవర్ ది గమ్స్ బ్రష్ చేయాలి. హ్మ్. ఓవర్ ది గమ్స్ అండ్ సర్క్యులర్ మోషన్‌లో చేయాలి. అండ్ రివర్స్ స్ట్రోక్ తీసుకోకూడదు. సో, పైన అప్పర్ టీత్ పైనుంచి సర్క్యులర్ మోషన్‌లో పైనుంచి లైక్ అప్‌వర్డ్స్ టు డౌన్‌వర్డ్స్, లోవర్ టీత్ డౌన్‌వర్డ్స్ టు అప్‌వర్డ్స్ అనమాట. సో, అట్లా బ్రషింగ్ చేయాలి. ఓవర్ ది గమ్సే చేయాలి. ఓకే. చేస్తే గమ్స్ కూడా హెల్తీగా ఉంటాయి. సో, ఏమైనా ఫుడ్ లాడ్జ్‌మెంట్ ఉన్నా కూడా నీట్‌గా క్లీన్ అవుతుంది. సో, ఇప్పుడున్న దీనికి బ్రష్ అండ్ టూత్ బ్రష్ అండ్ టూత్ పేస్టే మంచిది యూజ్‌ఫుల్. హ్మ్. అంటే వేప పుల్ల యూజ్ కాదు మంచిది కాదని కాదు. అది కూడా చాలా మంచిది. కాకపోతే ఓన్లీ అదొక్క డిసడ్వాంటేజ్ వల్ల వేప పుల్ల యూజ్ చేయకపోవడమే మంచిది. సార్ కొందరు ఉప్పు అండ్ నిమ్మకాయ పిండి పెడుతూ ఉంటారు. సో, దానిపైన లైక్ లైక్ బ్రషింగ్ బ్రిజెస్‌కి రీచ్ అయ్యేంత ఇవి కాదు. ఇవి ఉప్పు అవంతా. హ్మ్. ఇవన్నీ ఎంత అంటే ఉప్పు అవంతా చేయడం వల్ల పై వరకెళ్తుంది గానీ, హ్మ్. బ్రిజిల్స్ అయితే ఇంటర్‌డెంటల్‌లో కూడా క్లీన్ అవుతుంది. ఓహ్! సో, అవి ఇంటర్‌డెంటల్‌లో క్లీన్ కావు. అండ్ అక్లూజన్‌లో క్లీన్ కావు. ఇప్పుడు ఇట్లాంటి ఆహ్, లైక్ పిట్ అండ్ ఫిషెస్ ఉంటాయి. ఇట్లాంటి ప్లేస్‌లో మనము బ్రష్ ఎంత చేత్తో చేస్తే నీకు ఉప్పు యూజ్ చేస్తే క్లీన్ కాదు. హ్మ్. సో, బ్రష్ యూజ్ చేసినంతగా చేత్తో యూజ్ చేస్తే రాదు. అట్‌లీస్ట్ నీకు వేప పుల్లలో చేస్తే డెఫినిట్‌గా క్లీన్ అవుతాయి. హ్మ్. ఓన్లీ థింగ్ ఏందంటే ఈ ప్లేస్‌లో అరిగిపోతుంటది. ఓహ్! అదొక్కటే డిసడ్వాంటేజ్. లేకపోతే అదే చాలా అన్నిటికంటే అదే బెస్ట్. ఓహ్! నా పాయింట్ ఆఫ్ వ్యూలో. థాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.